హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే కందిపప్పు చారు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక 2 సార్లు బాగా కడగాలి. కడిగి ఆ నీటిని వంపుకొని మళ్ళీ మంచి నీళ్ళని పోసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత మన పిరికెడు చింతపండును తీసుకొని దానిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఎలాంటి మసాలాలు లేకుండా మన తెలుగింటి ఆడపడుచులు ఎంతో అద్భుతంగా చేసే ఈ సాంబార్ మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సోరకాయ, 4 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయలు, మునక్కాయలు, ఒక టమాటో, ఒక వెల్లిపాయను తీసుకొని జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది. అలాగే క్యారెట్, ఉల్లాకు, మెంతాకు, ఇంకా ఎలాంటి వెజిటేబుల్స్ అయినా యాడ్ చేయొచ్చు. నేను రాడిష్ని కూడా యాడ్ చేస్తాను, కానీ అది మార్కెట్లో దొరకలేదు. ఇలా పప్పును మెత్తగా ఉడికించుకొని బాగా మెదుపుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జును బాగా మెదిపి దాంట్లో పోసుకోవాలి. ఇలా మళ్ళీ వాటర్ పోసి చింతపండు గుజ్జుని మళ్ళీ పోసుకోవాలి. ఒకసారి కలిపి బాగా చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు, అలాగే కారాన్ని అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ని, మనం కారం వేస్తున్నాం కాబట్టి మిర్చి తక్కువగా వేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి పేస్టుని, అలాగే కరివేపాకుని కూడా కొంచెం వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకొని ఒకసారి మనం టేస్ట్ని కూడా చూడాలి. సాల్ట్ కానీ, కారం కానీ, పులుపు కానీ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేగడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలను వేయాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని కూడా చుంచి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని, అలాగే ఉల్లిగడ్డను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాక సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే మునక్కాయ ముక్కలను అండ్ క్యారెట్ని కూడా వేసి
బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఉడికేంత వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం వేగినాక టమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లాకుని మెంతాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది మెంతి పొడిని కూడా వేస్తారు, కానీ మనం మెంతాకు వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఉల్లాకు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ అంటేనే ఉల్లాకు వేస్తేనే అంత రుచి వస్తుంది. తర్వాత మనం ఎల్లిపాయ జీలకర్ర దంచుకున్నాం కదా, ఇంకొంచెం ఫ్రైలో కూడా నూనెలో వేసి వేగిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా దీంట్లో కూడా వేసుకోవాలి. మనం ఫస్ట్ పప్పులో కూడా కొంచెం వేసుకున్నాము. తర్వాత దీంట్లో కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వెజిటేబుల్స్కి పట్టేలా సాల్ట్ కొంచెం యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు రసం ఉందిగా, అది దీంట్లో వేసి మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు మసలనివ్వాలి. ఇలా మరుగుతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ వరకు ఇలా మరిగిస్తే సాంబార్ రెడీ. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడివేడి సాంబార్ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే, ఎలాంటి మసాలాలు లేకుండా ఉండే హెల్దీ రెసిపీ. 2-3 డేస్ అయినా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ సాంబార్ రెడీ. ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గితేనే ఆ సాంబార్కి టేస్ట్ వస్తుంది. అంతే, సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.